తెలంగాణ నుంచి నవ్యాంధ్రకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. అమరావతి కేంద్రంగా పరిపాలన జరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో శాఖాధిపతులంతా కార్యాలయాలను చకచకా తరలిస్తున్నారు. మరో 2 వారాల్లో గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలు ఉద్యోగుల రాకపోకతో సందడిగా మారనుంది. 27 నుంచి ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాలన్నీ అమరావతి ప్రాంతం నుంచే సాగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ముమ్మరం చేశారు. మరో 10 రోజుల్లో మొత్తం భవనాల ఎంపిక, ఉద్యోగుల తరలింపు పూర్తి చేయాల్సి ఉండటం వల్ల అధికారులు వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో సింహభాగం విజయవాడలో ఏర్పాటయ్యే వాతావరణం కనిపిస్తున్నా గుంటూరులోనూ వీటి సంఖ్య తక్కువగా లేదు. గతేడాది పురపాలక శాఖ సంచాలకులు అనుబంధ విభాగాల కార్యాలయాలను గుంటూరులోని గోరంట్ల వద్ద ప్రైవేటు భవన సముదాయంలో ప్రారంభించారు. మంత్రులు నారాయణ, ప్రతిపాటి పుల్లారావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం నుంచి విధులు నిర్వహించేందుకు తరలివచ్చారు. వీరిని స్థానిక ఉద్యోగులు సాదరంగా ఆహ్వానించారు. మన సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి పరిపాలన సాగిస్తున్నారు. మనం ఆయనకు తోడ్పాటు అందించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి కంపల్సరీ మనము ఏవైనా అనానుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నా మనం వీ హ్యావ్ టు అడ్జస్ట్. గవర్నమెంట్కి అన్ని విధాల సహకారాలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి మేము చాలా సంతోషంగా మా సొంతూరులో అడుగు పెట్టినట్టుగా వచ్చి ఇక్కడికి వచ్చేసాం. అంటే 27th అంటే బిల్డింగ్స్ చూసుకోవడానికి వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి బిల్డింగ్స్ లేవు కాబట్టి 27th అని ఇచ్చారు. మాకు ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి మేము కొంచెం ముందు వచ్చేసాం. అట్లీస్ట్ మేము ఎంకరేజ్ అనమాట, ముందడుగు వేసాము. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా తొందరగా వచ్చేస్తారు. అగ్రికల్చర్ కమిషన్ సంబంధించి అందరూ ఎంప్లాయీస్ కూడా మాకు సంబంధించిన ఫైల్స్ అవన్నీ కూడా 27వ తేదీ లోపల ఇక్కడికి వచ్చే విధంగా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేసేసి 27వ తేదీ లోపలనే ఇక్కడికి వచ్చే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. సొంత గడ్డపై నుంచి పరిపాలన సాగిద్దామని హైదరాబాద్ నుంచి తరలిరావాలని సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. 2 ఏళ్లుగా ఉద్యోగులు వేచి చూసే ధోరణి కనబరుస్తూ వచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న సర్కారు అందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు చేసింది. తర్వాత సచివాలయ పనులు పరిశీలించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వెలగపూడి వచ్చిన ఉద్యోగులు భవనాలు సిద్ధం కాగానే తామంతా ఇక్కడికి వచ్చి విధులు నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సమయంలో కొన్ని కోరికలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. బ్యాచిలర్ అకామిడేషన్ కానీ, ఇక్కడ చుట్టుప్రక్కల హౌసెస్ రెంట్స్ విషయంలో కానీ మరి ప్రభుత్వ పరంగా వారు చర్యలు తీసుకుంటే తక్కువలోకే వస్తాయి. మేము ఇక్కడికి రావడానికి డిమాండ్ ఏది చేయట్లేదండి. మేము కోరుతున్నదల్లా ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ కల్పించమండి. ఆఫీస్ పరంగా మాకు ఎటువంటి ప్రత్యేకమైన డిమాండ్లు ఏది చేయాల్సిన అవసరం లేదండి. మాకున్న భయాల్ని మాకు కావాల్సిన రూపంగా పరిష్కరించమని వాళ్ళ ముందు పెడుతున్నాం తప్పించి మేము ఎటువంటి డిమాండ్లు కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే మా రాష్ట్రం నుంచి మా పరిపాలన కొనసాగించడం బాగానే ఉంది, కానీ మా పరిస్థితి ఏంటి అన్నది కొంచెం ఆందోళనకరంగా మారినట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే సుమారు మా జీతంలో సగం జీతం మేము ఇక్కడ ఇచ్చి రెంట్లు బేర్ చేసే పరిస్థితి అయితే మాకు కనిపించడానికి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు పిల్లల లోకల్ స్టాటస్ విషయానికి వచ్చి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని అక్కడ ఉంచవలసిన పరిస్థితి. కొంచెం మంది ఏదైనా 9th, 10th ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లల్ని పేరెంట్స్ అక్కడే ఉంచవలసిన పరిస్థితి. ఇంత రెంట్ అయితే ఎవరు పే చేయలేరేమో. మరి గవర్నమెంట్ ఏమన్నా మరి వీళ్ళకి మాకు ఉండే వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఏదైనా చేయగలిగితే మరి తప్పకుండా ఇక్కడికి రాక తప్పదు, చేయక తప్పదు. శాఖాధిపతుల కార్యాలయాలు గుంటూరు, విజయవాడ నగరాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో విజయవాడ వెళ్లే మార్గంలోని ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం నిర్వహిస్తున్నారు. అమరావతి రోడ్డులో కొత్తగా నిర్మించిన ఓ భవనంలో ఇంటర్మీడియట్ కమిషనరేట్, విద్యాశాఖ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. అమరావతి రోడ్డులోనే ప్రియా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఆ శాఖాధికారులు భవనాలను పరిశీలించి కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు ఎన్ని వచ్చినా అవసరమైన భవనాలు అందుబాటులో నిర్మించి ఉన్నాయంటున్నారు భవన నిర్మాణదారులు. గుంటూరులో అద్దెలు తక్కువగా ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ వేకెంట్గా ఉన్నాయి. స్టాఫ్ అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మా స్కైలార్క్స్ టవర్స్ కమర్షియల్ బిల్డింగ్ 22,000 అడుగులు ఆఫీసర్స్కు చాలా చక్కగా రెడీ అయి ఉంది. కానీ ఎక్కువ మంది విజయవాడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు హైదరాబాద్ హైవే కానీ మెడ్రాస్ హైవే కానీ ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. గుంటూరులో కూడా ఆఫీసెస్ ఎక్కువగా పెట్టి హైదరాబాద్ హెడ్ ఆఫీసెస్ పెడితే అక్కడున్న స్టాఫ్కి ఇక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ వెళ్ళి రావడానికి ఇక్కడున్న రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా చాలా చక్కగా ఉంది.
పర్యాటక కేంద్రం అమరావతిలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలోని పెదకాకాణిలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం ఏర్పాటు కానుంది. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో చేనేత, ఆప్కో కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్లో ఇప్పటికే ఏపీఎస్పీ ఐజీ కార్యాలయం ఏర్పాటు చేశారు.